మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చాలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సోమవారం ఒక ప్రకటనలో మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 457 మంది పట్టుబడగా వీరిని కోర్టులో హాజరుపరచగా 7గురికి ఒకరోజు, 4గురికి 2 రోజులు, ఒక్కొక్కరికి 3 రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారని కూడా తెలిపారు. యువత, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుబడిన వారందరి రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి వాహనదారులు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేస్లలో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.